శ్రీమాత్రే నమః. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడే అరాచక శక్తులు బాగా విజృంభిస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఉపన్యాసం చెప్పారు. మీకు అది వినిపిస్తాను, వినండి ఒకసారి. आज इन लोगों ने खुल करके बोलना शुरू किया है, खुल करके हमला करना शुरू करके दिया है। कल ये लोग हम पर होने वाले हमले और बढ़ाने वाले हैं। देश के कोने कोने में हर सनातनी को, इस देश को प्यार करने वाले को, इस देश की मिट्टी को प्यार करने वाले को, इस देश के कोटि कोटि जनों को प्यार करने वालों को, हर किसी को सतर्क रहने की जरूरत है। सनातन को मिटाकर ये देश को फिर 1000 साल की गुलामी में धकेलना चाहते हैं। విన్నారు కదా, ఈయన మాట్లాడింది పరాయి మతస్థుల గురించి మాట్లాడారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా, మన హిందువుల మీద దాడి చేసేవాళ్ళు ఉన్నారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల మీద దాడి జరిగింది కదా, మనం వీడియోస్ చూస్తున్నప్పుడు అక్కడ ఈ రాఘవరెడ్డి అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుంపు, వాళ్ళ దళం అక్కడ మాట్లాడుతున్నట్లు కాస్త బెదిరిస్తున్నట్లుగానే మనకు కనిపించింది. కానీ వాస్తవానికి ఆ రంగరాజన్ గారి మీద దాడి కూడా చేశారట. ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పారట ఆ విషయాన్ని. ఆయన ముఖం కందిపోయి ఎంత దీనావస్థలో ఆయన కింద కూర్చున్నారు చూడండి, కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి. ఆయన దండం కూడా పెట్టేశారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అసలు ఆ 30 మందిని ఆ డ్రెస్సుల్లో చూసినప్పుడు, ఆ అరుపులు, ఆ కేకలు వింటున్నప్పుడు చూసే వాళ్ళకే భయాన్ని కలిగించేటట్టు ఉన్నాయి కదా. ఆయన వయస్సు ఏంటి చెప్పండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడి చేస్తారా? అంటే హిందువుల మీదే దాడి చేస్తారు, హిందువులే దాడి చేస్తారు. పైగా రాముడు కృష్ణుడు అంటే ప్రాణం అంటారు, భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటారు, రాముడు గురించి పాటలు పాడుకుంటూ ఉంటారు, రామరాజ్యం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్ష్వాకు వంశస్థులము రామరాజ్యం అని చెప్పి చెప్తున్నారు కదా. మరి రాముడు ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళని అలా ఇబ్బంది పెట్టమని చెప్పారా? రామరాజ్యము ఇక్ష్వాకు వంశము అని మనం చెప్పుకునేటప్పుడు, రాముణ్ణి అనుసరిస్తునేటప్పుడు రాముడు ఏం చేశాడో దాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. అంతే తప్ప వెళ్లి కొడతాను, తిడతాను, పెద్దవాళ్ళనేమో ఎదిరిస్తాను అంటాం రాముడు లక్షణాలు కావు. రాముడు హర్షించడు, శత్రువును కూడా క్షమించగలిగిన ఉదార స్వభావం రాముడిది. అలాంటిది మీరు ఒక ప్రధాన అర్చక స్వామి వారిని, అందులోనూ ధర్మం కోసం ఆయన పోరాడారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఇతర ప్రార్థనా స్థలాలు వాళ్ళ కట్టడాలు కట్టుకుందాము అని అనుకుంటే పోరాడింది ఎవరు? రంగరాజన్ గారే కదా పోరాడారు. మరి అలా పోరాడిన వ్యక్తితో మీరు ఎందుకు అంత దురుసుగా ప్రవర్తించవలసి వచ్చింది? మీరు ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే ధైర్యంగా మామూలుగా మాట్లాడాలి. ఆ బెదిరించడం ఏంటి? ఉగాది వరకు మేము సమయం ఇస్తున్నాము అంటవేంటి? మీకు ఏది రాదు అంటవేంటి? మీకు ఏం హక్కు ఉందని ఆయన అలా కూలదోసేసి ఆయన గురించి అంత నీచంగా మాట్లాడారు. వీడియోస్ లో మరి మీరే పబ్లిష్ చేసుకుని మీరు పోస్ట్ చేసుకున్నారు కదా, మరి దాన్ని ఎందుకు ఎడిట్ చేశారు? ఉన్నది ఉన్నట్టుగా పెట్టుండవలసింది కదా. ఉన్నది ఉన్నట్టుగా పెట్టుండుంటే మీరు ఆయన మీద దాడి చేసిన విజువల్స్ కూడా అందరూ చూసి ఉండేవారు కదా. మీరు చాలా ధర్మం కోసం ఏదో ఇదివరకు పోరాడారు అని చెప్పి నేను వీడియోస్ లో చూశాను. మీరు మీ పనిని మీరు ఎలా అయితే చేస్తున్నారో మిగతా వాళ్ళు కూడా ధర్మం కోసం అలాగే కదా పోరాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ పెద్దాయన దగ్గరికి వచ్చి, అందులోనూ రోజుకి ఒక 20-30 వేల మంది దర్శనం చేసుకునే ఒక ఆలయ ప్రధాన అర్చకుణ్ణి మీరు అలా ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యంగా ఆయన కూలబెట్టేసి ఆయన మీద చేసుకున్నారు అంటే మీరు నిజంగానే హిందువేనా? రంగరాజన్ గారి మీద దాడికి అని అనగానే 30 మంది, అందులోనూ ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వచ్చేశారు అంటే మీరు ఎంతమంది ఇలాంటి దళాన్ని తయారు చేసి ఉంటారు? మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేసింది కదా. ఎక్కడైనా సరే రాముడు రామరాజ్యం అని మీ దళాల్లో ఎక్కడైనా కనపడుతుందా? పైగా మీరు అన్నారు మేము బయటకు వచ్చేటప్పుడు ఇంటికి రాకపోతే మా గురించి ఆలోచించద్దని మా దళ సభ్యులు చెప్పి వస్తారు అని అన్నారే. మీరు ధర్మం కోసం మాట్లాడండి. హిందువుల మీద హిందువులే దాడి చేస్తే మనల్ని మనం రక్షించుకోలేము. పూర్వకాలం నుంచి మన దేశం మీదకి దండయాత్రకి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి జరుగుతున్నది ఇదే. మనలో మనమే కొట్లాడుకుని చచ్చిపోతున్నాం కాబట్టి ఇంకొకడు వచ్చి మనల్ని అణిచేసేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
మీరు అంత దౌర్జన్యంగా అంత దారుణంగా ఆయన అక్కడ కూర్చోపెట్టి మీరు అంతగా మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది అసలు? ఎందుకు అలా చేశారు మీరు అసలు? ఎన్నో గోవులను వధించేస్తున్నారు కదా, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో, తెలంగాణలో, విజయనగరం దగ్గర ఎక్కడ పెడితే అక్కడ గోవుల్ని వధించేస్తున్నారు కదా, రక్తం ఏరులై పారిపోతోంది కదా. అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా మీ ప్రయత్నాన్ని చేశారా? అక్కడ ప్రయత్నాన్ని చేసినట్లుగా ఎక్కడైనా చూపించారా? ఇతర మతస్థులు వాళ్ళ పండుగలప్పుడు ఎన్నో గోవులని వాళ్ళు హతమార్చేస్తున్నారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సికింద్రమలయగా మార్చేయాలి అని అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు అంత గొడవ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి మీ ప్రతాపాన్ని చూపించచ్చు కదా. మీ దళమందరూ అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం మాది, మీరెందుకు ఇక్కడికి వస్తారు, మీకేమో హక్కు ఉందని చెప్పి మీరు అక్కడ పోరాటం చేసి ఉండవలసింది కదా. మొన్న వైజాగ్ లో దేవాలయాన్ని కూల్చేశారు. అలాగే నిన్న 4 రోజుల క్రితం వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూల్చేశారు. ఇలా దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా, అవేమీ జరగకుండా ఒక దళాన్ని ఏర్పాటు చేసి దేవాలయాల్ని సంరక్షించుకోవచ్చు కదా. అంటే చేత కాకుండా పాపం బలహీనంగా ఆ అర్చకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసేసి మనం నోరు చూపించి నోరిచ్చుకొని పడిపోతే మిగతా వాళ్ళు భయపడతారనా మీ ఉద్దేశం? క్షాత్రధర్మం అంటున్నారు కదా, క్షాత్రధర్మము అంటే ఒక్కళ్ళు ఉన్నప్పుడు 100 మంది వచ్చి యుద్ధం చేయటం కాదు. ఆయనకి చెప్పి మేము వస్తున్నాము, మీరు రెడీగా ఉండండి అని చెప్పి సరైన సమయంలో రావాలి. తెల్లవారుజామున వచ్చి ఆయన మీద యుద్ధం ప్రకటించడం కాదు, ఒక్కళ్ళ మీదే ఉండి మీరు అందరూ నోరిచ్చుకొని పడిపోవటం కాదు. రావణాసురుడు కూడా అన్ని ఆయుధాల్ని, రథాన్ని కూడా పోగొట్టుకున్నప్పుడు రాముడు ఏమన్నాడు? నేడు పోయి రేపురా అన్నాడు. ఎందుకు? అలా అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళని బాధ పెట్టకూడదు అని తెలిసిన వాడు రాముడు. కానీ మీరు ఏం చేశారు? అసహాయ స్థితిలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని బాధ పెట్టడానికి ప్రయత్నించారు. చెప్పారు కదా, ఉగాది వరకు టైం ఇస్తున్నాను, ఈ లోపు మీరు మారాలని. క్షాత్రవంశాన్ని క్షత్రియులు ఎక్కడ ఉన్నారు అని వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఆయనకేంటి? అసలు అర్చకులకేంటి? మీరు చేయొచ్చుగా ఆ పని, మీరు చెయ్యండి. హిందూ ధర్మం కోసం పోరాడే మీరు హిందువుల జోలికి రాకండి. హిందువులు జోలికి వస్తే అనాది నుంచి చరిత్రలో ఏదైతే జరుగుతోందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. హిందువుల మీదే హిందువులు గనక దండయాత్రకి దిగితే. రంగరాజన్ గారు ఒక్కరేం కారు. ఆయనకి ఏదైనా వచ్చినా, అర్చకుల మీద ఎవరైనా దాడి చేసినా హిందువులందరం, నిజమైన హిందువులందరం కట్టుకునే దిగుతాం, మా గొంతులన్నీ ఇప్పుతాం. రంగరాజన్ గారికి మేమందరం సపోర్ట్ గా అండగా ఉన్నాం. అందరికీ మించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రంగరాజన్ గారికి అండగా ఉండగా ఆయన్ని మీరు ఏమీ చెయ్యలేరు. సత్పురుషుల్ని బాధ పెట్టినందుకు ఫలితం ఖచ్చితంగా ఒక రోజు అనుభవించవలసి వస్తుంది. అనవసరంగా అర్చకుల జోలికి వెళ్ళకండి. ఇదివరకు కూడా జరిగిన పొరపాటు ఇదే. హిందూ ధర్మాన్ని నాశనం చేసేయాలి అంటే పరాయి మతస్థులు దేవాలయాల మీద, అర్చకుల మీద వాళ్ళు జులుని చూపించేవారు. ఇదివరకు పరాయి మతస్థులు చూపించేవారు, ఇప్పుడు హిందువులే చూపిస్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.